అదేటోళ్ళు జ్వరం వచ్చిందేంటి? లేదు మాయా, అలా అడిగేవేంటి? ఏం లేదు, బ్రెడ్ ముక్క తింటుంటేనే మన ఊళ్ళో జ్వరం వచ్చిన వాళ్ళకి కదరా ఎట్టిది. ఇది బన్నముక్క కాదు మాయా, జర్మన్లో స్టార్ట్ అయ్యి అమెరికాలో ఫేమస్ అయిన డిష్ బర్గర్ అంటారు దీన్ని. ఎందుకు తెలియకుండా మాట్లాడతావు? మరి చదివేస్తే ఉన్నమతి పోయిందేట్రా మీకు? అదేంటి మాయా? మరి లేకపోతే ఏట్రా, జర్మనీలో పుట్టిందన్న జేగురు పళ్ళు తయారైందన్న బాణమొక్క కానీ బిర్యానీ అయిపోద్దా? సర్లే, ఇంతకి దాని రేట్ ఎంతో? జస్ట్ 200. ఎటురే జస్ట్ 200? మా ఊరి సిట్టి సూర్యరావు గడుగుంటున్నాడు, ఇప్పుడు ప్యాకెట్లు వచ్చేస్తాయి కదరా. మాయా యూఆర్ డిస్గస్టింగ్. తెచ్చుకుంది బర్గర్ స్క్వీన్ అనే రెస్టారెంట్ నుంచి. ఆడైతే మాత్రం బంగారంతో తయారు చేసింది ఏమన్నా ఆడతాడా? పుట్టి మైదానే కదరా. ఏంటి ఇంతకీ ఆ పక్కన ఉన్నదేటి? ఆ బాణ మొక్కలు అప్పడం ఎందుకు? అది అప్పడం కాదు మాయా, టాకో అంటారు దీన్ని. మెక్సికన్ వెరైటీ. సరిపోయిందిరా. నేను కూడా గంజి తయారు చేసి ఏ చాకో క్రాకో బాకో అని పేర్లు ఎట్టి అమ్మేసి కోటీశ్వరుడిని అయిపోతాను రా. అయిపోతాను. నువ్వు మారో, నీకు చెప్పడం నాది బుద్ధి తక్కువ. ఎంఎస్డీలే. ఇప్పుడు ఎంఎస్ ధోని ఎందుకు వచ్చాడు? ఎంఎస్డి అంటే ఎంఎస్ ధోని కాదు, సెంచరీ వాడే గోని కాదు. మాది సేమ్ డెవిలాగని. షార్ట్ కట్ల మీకే కాదురా, మాకు వచ్చు. వీడెక్కడోడ్రా బాబు? వీడు మారడా?